ప్రభుత్వ పాఠశాలలోను విద్యాసంస్థలను చదివే విద్యార్థుల కోసం గత ప్రభుత్వం ఏదైతే జగనన్న విద్యా కానుక పేరుతో అటు పుస్తకాలతో పాటు షూస్ దుస్తులు పంపిణీ చేసింది. అంతకుముందు కూడా తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో కూడా ఇలాంటి పంపిణీ కార్యక్రమం ఉన్నది. కానీ గతంలో పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్నారు. గత 5 సంవత్సరాల్లో జగనన్న విద్యా కానుక పేరుతో గత సంవత్సరం ఇలాంటి పుస్తకాలు నోట్బుక్స్ సైతం జగనన్న విద్యా కానుక అని పేరు గతంలో ఉండేది. ఇక్కడ మనం చూడవచ్చు, ఇది గత సంవత్సరం విద్యార్థులకు ఇచ్చిన నోట్ పుస్తకం జగనన్న విద్యా కానుక అనే పేరుతో గతంలో ఈ విధమైన పుస్తకాలు ఇచ్చేవారు. అదేవిధంగా బ్యాగ్స్ కూడా ఇలా ఉండేటివి. ఆ బ్యాగ్స్కు జగన్ ఫోటో ఉండేది. కానీ ఈ సంవత్సరం ఎలాంటి ఫోటో లేకుండా విద్యార్థులకు పంపిణీ చేస్తున్న పరిస్థితి. అదేవిధంగా ఈ సంవత్సరం వచ్చే నోట్బుక్స్లో కూడా క్లియర్గా ఉంది, ఎలాంటి సింబల్ లేదు, క్లియర్గా ఏ ప్రభుత్వానికి సంబంధించిన సింబల్ కూడా లేకుండా కేవలం క్లియర్గా ఉన్న నోట్బుక్స్ ఇస్తున్నారు. అయితే గత సంవత్సరం ఏదైతే ఈ కిట్స్ మాత్రం ఈ దుస్తులకు సంబంధించిన కిట్స్ ఏకరూప దుస్తుల పేరుతో విద్యార్థులకు దుస్తులను పంపిణీ చేస్తున్నారు. కానీ దీనికి సంబంధించిన కవర్కు మాత్రం జగనన్న విద్యా కానుక అనే పేరుతో ఉండి ఈసారి ప్రభుత్వం అలాగనే ఉన్న వాటిని అలాగే పంపిణీ చేయండి, కొత్త వాటిని మాత్రం ఇలాంటి పేరు పెట్టవద్దంటూ కూడా రాష్ట్ర విద్యాశాఖ అధికారులు ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి మనము చూడవచ్చు. పెద్ద ఎత్తున పుస్తకాలు విద్యార్థుల కోసం ఇక్కడికి తీసుకొని వచ్చారో, అదేవిధంగా ఏదైతే షూస్ కూడా పిల్లల కోసం ఏదైతే ఇక్కడ షూస్ కూడా ప్రతి సెట్ ఈ విధంగా పంపిణీ చేసేవారు. అదేవిధంగా బెల్ట్లకు సైతం గతంలో జగన్ ఫోటో ఉండేది. కానీ ఈ సంవత్సరం బెల్ట్లకు కేవలం క్లియర్ బెల్ట్లు మాత్రమే ఇచ్చినట్లు తెలుస్తుంది. మొత్తం మీద ఈరోజు పంపిణీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతం మనతో హెడ్ మాస్టర్ గారు ఉన్నారు, ఆమెను అడిగి తెలుసుకుందాం. మేడం, ఎంతమంది విద్యార్థులు మీ దగ్గర? మాకు 400 మెంబర్స్ ఉన్నారు. 400. వీళ్ళందరికీ పుస్తకాలు అన్నీ వస్తున్నాయి సార్. వచ్చాయి. మాకు ఉండేటువంటి ఆన్లైన్లో రోల్ ఉంటుంది, దాని ప్రకారం ఇచ్చేసారు. ఓకే. అయితే మీరు ఇప్పటి వరకు పంపిణీ చేశారా మేడం? ఎప్పటి నుంచి పంపిణీ చేస్తారు? నిన్న మధ్యాహ్నం నుంచి వచ్చాయి సార్. ఇప్పుడు మార్నింగ్ ఇస్తాం, ఫస్ట్ అవర్లో ఇస్తున్నాం. అంటే పేర్లు దీని గురించి మీకేం అధికారులు ఏం చెప్పలేదు? లేదు సార్, ఏం లేదు. థ్యాంక్ యూ. మొత్తం మీద అయితే గత ఏడాది మాత్రమే ఈ విధమైన పేర్లు ఉండేటివి. కానీ ఈసారి ముందుగానే అధికారులు ఇండెంట్లో పేర్లు లేకుండానే ఇచ్చినట్లు తెలుస్తుంది. అందువల్ల పుస్తకాలకు సంబంధించి ఏదైతే నోట్బుక్స్ గతంలో జగనన్న విద్యా కానుక అనే ప్రింటెడ్ పైన ఉండేది, అదేవిధంగా ఈ దుస్తులకు సంబంధించిన బ్యాగుల మీద ఉండేది, బెల్ట్ నికిల్ మీద, అదేవిధంగా బ్యాగ్స్ మీద మాత్రమే జగన్ ఫోటో ముద్రించే ఉండేవారు. కానీ ఈ సంవత్సరం ముందు జాగ్రత్త చర్యగా, లేకపోతే అధికారులు ఇండెంట్ ఇచ్చినప్పుడు వాటి ఫోటోను చిత్రీకరించలేదు అనుకున్నారో ఏమో, కానీ మొత్తం మీద అయితే ఈసారి ఎలాంటి పరిస్థితి కూడా లేదు. ఇవి సంబంధించిన బెల్ట్స్, పిల్లలకు సంబంధించిన బెల్ట్స్ ఎక్కడా ఎలాంటి ముద్రలు లేకుండా పూర్తి స్థాయిలో వారికి యాజ్ ఇట్ ఈస్గా ఇచ్చినట్లు తెలుస్తుంది. అదేవిధంగా గత ఏడాది మాత్రం దీనికి సంబంధించిన బెల్ట్లకైతే ఒక నికెల్ మీద మాత్రం ఖచ్చితంగా జగన్ ఫోటో ఉండేది అని తెలుస్తుంది. ఎక్కడ ఈ ప్రదేశంలో జగన్ ఫోటో జగనన్న విద్యా కానుక పోరుతో ఈ వైట్ నికెల్ ఏదైతే ఉందో దీని మీద మాత్రం జగన్ ఫోటో గతంలో చిత్రీకరించి ఉండేవారు. ఈ సంవత్సరం ఇది లేకుండా కూడా చేశారు. మొత్తం మీద అయితే కొంత ఈసారి ప్రభుత్వం ఏ విధంగా అయితే గతంలో మిగిలిపోయిన స్టాక్ను జగన్ ఫోటోతో ఉన్న స్టాక్ను యాజ్ ఇట్ ఈస్గా పంపిణీ చేయమని చెప్పింది. అందుకు సంబంధించి దుస్తులు మాత్రమే మిగిలినట్టు తెలుస్తుంది. వాటిని పంపిణీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద ఎలాంటి వివాదాలు లేకుండా పుస్తకాల పంపిణీ ప్రశాంతంగా కొనసాగడానికి అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు తీసుకుంటారు. ముందుకు సంబంధించి విద్యాశాఖ అధికారులు ఆయా పాఠశాలకు సంబంధించిన ఇండెంట్ ప్రకారము అదే దుస్తులను, పుస్తకాలను, షూస్, అదేవిధంగా అన్ని రకాల వస్తువులను కూడా పంపుతున్న పరిస్థితి మనకు తిరుపతి జిల్లాలో కనిపిస్తుంది. కెమెరా పర్సన్ పురుషోత్తంతో దామోదర్, తిరుపతి నుంచి. For more videos like this, subscribe Big TV channel.